బిగ్ బాస్ 4th సీజను ఆదివారం నాడు రాత్రి పూర్తి అయింది. అలాగే విన్నరు, రన్నరప్ ఎవరో తెలియటము, బహుమతి ప్రదానాలు అన్నీ పూర్తి అయినాయి. జరిగి 2 రోజులు అయినా కూడాను కొన్ని శేష ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. అలాగే చాలామంది ప్రేక్షకులలోనూ కొంతమంది విశ్లేషకులలోనూ కొన్ని సందేహాలు ఉన్నమాట యథార్థం. మొదటి ప్రశ్న, అభిజిత్కి అన్యాయం జరిగిందా అనేటువంటిది. బిగ్ బాస్ టీము ప్రైజ్ మనీ 50 లక్షలు అని ప్రకటించింది తప్ప విన్నర్కి కప్పుతో పాటు 50 లక్షలు ఇస్తాము అని ప్రకటించిన గుర్తు నాకు లేదు. సోహెల్ 25 లక్షలు తీసుకుంటున్నప్పుడు మొదటి పర్యాయముగా ప్రైజ్ మనీలో ఇది తగ్గుతుంది అని అక్కినేని నాగార్జున గారు ప్రకటించినప్పుడు మాత్రమే ప్రేక్షకులకి ఈ విషయం తెలిసింది. విన్నరు అయినటువంటి అభిజిత్కి 3వ ప్లేస్లో వచ్చినటువంటి సోహెల్కి సమానమైన డబ్బులు వచ్చినాయి అనేటువంటి భావము అభిజిత్కి అన్యాయం జరిగింది అని ప్రేక్షకులకి అనిపించటము సహజం. అలాగే రన్నరప్గా వచ్చినటువంటి అఖిల్కి అన్యాయం జరిగిందా అనేటువంటి విషయము 3వ ప్లేస్కి వచ్చినటువంటి సోహెల్కి 25 లక్షలు రావటము, అఖిల్కి రాకపోవటం వలన ఉత్పన్నం అవుతూ ఉన్నది. ఏ సీజనులో అయినా రన్నరప్కి ప్రత్యేకముగా ప్రైజ్ మనీలో భాగం ఎప్పుడూ రాల. రన్నరప్కి బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు గాను వారి ఒప్పందము ప్రకారము ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకముగా అఖిల్కి అన్యాయం జరగల. ఇక 3వ ప్రశ్న, సోహెల్ మనీ తీసుకోవటము నచ్చినదా? ఇది ప్రేక్షకులకి తమ అభిరుచుల ప్రకారము నచ్చటము నచ్చకపోవటము అనేటువంటిది ఉంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయ ప్రకారము సోహెల్ యొక్క ఆర్థిక పరిస్థితి, అతని కుటుంబ పరిస్థితి, అతను బిగ్ బాస్లోకి రాకముందు ఈ ఫీల్డ్లో పడిన కష్టము వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది ఆ నిర్ణయము అతని వ్యక్తిగతము, లేకపోతే అతని కుటుంబ సభ్యులైనటువంటి తండ్రి గారు, తమ్ముడు చెప్పినటువంటి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవటము అనేది జరిగి ఉంటుంది. కాబట్టి అది ఫెయిరా అన్ఫెయిరా అనేటువంటిది మనము జడ్జి చేయటము అంత సబబు కాదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న, బిగ్ బాస్ టీము అన్ఫెయిర్గా ఉన్నదా, ఫేవరెటిజం చూపించిందా అనేటువంటి విషయం దగ్గరే చాలా తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నాకు కూడా ఉన్నది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 3, 4కి వ్యాఖ్యాతగాను ప్రత్యేకముగా మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి అక్కినేని నాగార్జున గారి మీద కూడా నాకు మొదటి నుండి అభియోగాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యాఖ్యాత అయినటువంటి యాంకర్ అయినటువంటి అక్కినేని నాగార్జున గారు చాలా సందర్భాలలో ప్రేక్షకులకి, విశ్లేషకుల అభిప్రాయాలకి విరుద్ధంగా ప్రకటించారు, మాట్లాడారు. అలాగే బిగ్ బాస్ టీము కూడాను ప్రేక్షకుల మనస్సులకి అనుకూలముగా ఆయన్ని గైడ్ చేసి ఉండలేదు. ఎందుకంటున్నానంటే దేవి నాగవల్లిని మనం ప్రమాణంగా కనుక తీసుకునేటట్టయితే ఆమె ఎలిమినేట్ కావటము అనేటువంటిది
అన్ఫెయిరు అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కుమారశాయి ఎలిమినేషన్ కూడాను చాలామందికి రుచించల. నాబోటి వారి ఉద్దేశం ఏమిటి అంటే, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉన్నది అనేటువంటిది 2 పద్ధతులుగా తెలుస్తుంది. ఒకటి స్టార్లో ఓటింగ్ వేయటము అనేటువంటిది, రెండవది మిస్డ్ కాల్ డేటా అనేటువంటిది. మిస్డ్ కాల్ డేటా అనేటువంటిది ఎప్పుడూను చిదంబర రహస్యంగానే మిగిలిపోతున్నది. దానికి బిగ్ బాస్ టీము పూర్తిగా తమ స్వాధీనంలోనే ఉంటుంది. అది ప్రేక్షకులకి తెలిసేటువంటి అవకాశం లేదు. అందువలన దాని మీద లోగడ కూడాను, అంటే పాత సీజన్స్లో కూడాను సందేహము ప్రేక్షకులకు ఉన్నమాట యథార్థము. అదే సందేహము ఇప్పుడు కూడా ఉన్నది. తర్వాత దినాల్లో ఒక శనివారం నాడు అక్కినేని నాగార్జున గారు దీవు పట్ల సోహెల్ ప్రవర్తనని ఆక్షేపిస్తూ కొరడా చూపించినటువంటి మాట యథార్థము. అలాగే వీధి కుక్కతో పోల్చినటువంటి మాట కూడా యథార్థము. అప్పుడు సోహెల్ భవిష్యత్తులో తన ప్రవర్తనని మార్చుకుంటాను అని, చక్కగా ఉంటాను అని మాట ఇచ్చాడు. కానీ 14వ వారం వరకు అతను తన సహజ సిద్ధమైనటువంటి ఉద్రేకాన్ని, దుడుకు స్వభావాన్ని ఏమాత్రము వదలలా. తనకి బాగా మిత్రుడైనటువంటి అఖిల్తో కూడాను అతనికి వ్యతిరేకముగా మాట్లాడిన సందర్భములలో మితిమీరినటువంటి ఉద్రేకాన్ని ప్రదర్శించాడు. ఎక్కువ పర్యాయాలు ఫిజికల్గా వీక్ అయినటువంటి, బలహీనురాలైనటువంటి అరియానాని టామ్ అండ్ జెర్రీ ముసుగులో దూషించటము, మీదికి వెళ్ళటము, కెప్టెన్గా ఉన్నప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించడానికి కూడాను ఉద్రేకముగా ప్రవర్తించటము ప్రేక్షకులకి తృప్తి కలగ చేయలా. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఫైనల్ 5 కంటెస్టెంట్స్లో అతను ఒకడు కావటము అనేటువంటిది ఒక విచిత్రముగా ఉన్నది. సోహెల్ యొక్క అభిమానులకి మాత్రమే నచ్చేటువంటిది, కానీ మిగతా సభ్య ప్రపంచానికి చాలా సందర్భాలలో అతని ప్రవర్తన బాగుండదు. స్నేహము అనేటువంటిది, ఉద్రేకమైనటువంటి ప్రేమ అనేటువంటిది ప్రదర్శనకి బాగుంటాయి, కానీ ఆచరణలో దేత్తడి హారికని కానీ వివిధ సందర్భాల్లో వేరు కంటెస్టెంట్స్ని పట్ల కానీ అతను ప్రవర్తించినటువంటి తీరు అభ్యంతరకరంగానే ఉన్నది. ఇంకా అభ్యంతరకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, మరలా ఎప్పుడూను అదే అక్కినేని నాగార్జున గారు అతని దురుసు ప్రవర్తనని మనతో పంచుకోకపోవటము, అతనిని మందలించకపోవటము అనేటువంటిది విచిత్రము. ఇలాంటివే బిగ్ బాస్ టీము కానీ, అక్కినేని నాగార్జున గారు కానీ ఫేవరిజంగా ఉన్నారు అనేటువంటి వీటిని సూచనగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, అతనిలో పర్సనల్ లైఫ్ అయినా, అతనిలో ఆ కళ్ళు గుడుంబా తీసుకోవటము, 9 గంటలకి కార్ఖానా ఉన్నది అనేటువంటి విషయాన్ని తడవకి అక్కినేని నాగార్జున గారు ప్రస్తావించటము ఓ రకంగా ప్రోత్సహిస్తూ ప్రేక్షకులని అవమానించటంగా నేను భావిస్తూ ఉన్నా. మనకి ఉన్నటువంటి ఏకైక కాలక్షేపము ఇంట్లో ఉండి చేసేది టీవీ చూడటము. ఆ బలహీనతని వీళ్ళు ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటూ కొంతమంది ఇష్టల పట్ల ఫేవరెట్ని చూపించారు అని నేను ఈరోజు విశ్వసిస్తున్నాను. దాన్ని స్పష్టంగానే తెలియచేస్తూ ఉన్నాను నేను. అలాగే అరియానాని కనుక తీసుకునేటట్లయితే ఒక శివంగిలాగాను, అలాగే ఎప్పుడూను
రాజీ పడినటువంటి మంచి స్వభావముతోనూ ఆమె ప్రతి టాస్కులోనూ పాల్గొన్నది. తన ఫిజిక్కి మించినటువంటి శక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఆమె ఏ సందర్భంలోనూ ఏ కంటెస్టెంట్ యొక్క హృదయాన్ని ఇబ్బంది పెట్టే విధంగానూ మాట్లాడటం జరగల. కోపగించుకోవటము అనేటువంటిది సహజముగా ఉంటుంది, కానీ దురుసుగా మాట్లాడటము అనేటువంటిది, అసభ్య పద ప్రయోగం అనేది ఆమె ఎప్పుడూ చేయాల. అందువలన నా వ్యక్తిగత అభిప్రాయ ప్రకారము రన్నరప్గా రావటానికి హర్యానాకి మాత్రమే అర్హత అని నేను భావిస్తూ ఉన్నాను. జరగకపోవటము అనేటువంటిది నా దృష్టిలో 100% బిగ్ బాస్ ఫేవరెటిజము అని మాత్రమే విశ్వసిస్తూ ఉన్నాను నేను. కొంతమంది విశ్లేషకులకి నచ్చకపోతే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్గాను దేనిగానో భావించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అభిజిత్కి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా జరిగిందని నేను చెప్తాను. ఇంకా అభిజిత్కి అన్యాయం చేశారు. అభిజిత్ ప్రైజ్ మనీలోంచి మనీ కట్ చేయడం అనేది నాకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే వాళ్ళ ఓన్ మనీ ఇవ్వచ్చు కదా, ప్రైజ్ మనీ కట్ చేసి ఇవ్వడం అనేది నాకు ఏమాత్రం ఫేర్గా అనిపించలేదు. ఇంకా మిగిలింది మెహబూబ్ ఖచ్చితంగా హింట్ ఇచ్చాడు. మనం బాగా వీడియోని గమనించినట్లయితే ఫింగర్స్ అనేది సోహెల్ చూస్తున్నాడు. ఖచ్చితంగా మెహబూబ్ హింట్ ఇచ్చాడు, అందుకే సోహెల్ ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఇది ఖచ్చితంగా నిజం. అలాగే అనిపిస్తుంది వీడియో చూస్తున్నప్పుడు. అఖిల్కి కూడా అన్యాయం చేశారు. బిగ్ బాస్ 4 సీజన్ అన్ఫేర్, అసలు టోటలీ అన్ఫేర్. 3 సీజన్ల కంటే ఇది వరస్ట్ సీజన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫింగర్స్ చూపించిన వీడియో బిగ్ బాస్ టీము అసలు ఇంకా మనకు చూపించకపోతే ఇంకా అంతా మనం ఏదేమనుకునే వాళ్ళం నిజం అనుకునే వాళ్ళం. బిగ్ బాస్ టీమ్ అది ఎడిట్ చేయడంలో కొంచెం తడబడినట్టు, కానీ మొత్తానికైతే ఖచ్చితంగా హింట్ ఇచ్చాడు మెహబూబ్, అందుకే 10 lakhs ఆఫర్ చేశాడని అనిపిస్తుంది. ఇంకా మొత్తానికైతే చూసుకున్నట్లయితే అఖిల్ని నిజంగా చేయి విదిలించడం అనేది కూడా నాకు ఏమాత్రం నచ్చలేదు. చాలా ఫేవరెటిజం చూపించారు. అఖిల్కి అభిజిత్కి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఇది మాత్రం చాలా వరస్ట్గా షో అని నేను ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ 4th సీజన్ అనేది వరస్ట్ సీజన్ అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.